ఈ 3 ప్రాంతాల్లో దేవుడిచ్చిన ఈ సేవ అనేక రీతిగా అది అభివృద్ధి అవుతుంది. సేవ వచ్చేయండి అమ్మా, వచ్చింది అందరూ వచ్చి. పాస్టర్ గారు దేవునికి మహిమ కలుగును గాక. సమయం అయింది. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. రెండమ్మా, పేరు మార్చలేదు, పాత పేరే జగదీష్, మా తమ్ముడు. రెండమ్మా రండి. ఈరోజు దేవుడి కృప వల్ల ఒక 4 బాప్టిజం ఇవ్వడం జరిగింది. సృష్టికర్త కుటుంబంలో మరొక 4 చేరారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మీ పక్క వారికి ఒకసారి వచ్చే సంవత్సరం కలుసుకుందామని చెప్పండి. చెప్పండరా విశ్వాసంతో. ఇదంతా ఖాళీ, ఇదంతా అమ్మా. అక్కడ పిల్లలందరికీ వచ్చేయండి అమ్మా. మా బొబ్బులు చెల్లి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అమ్మ ఇక్కడ ముందుకు రండి అమ్మ. ఇదంతా ఈ కూర్చోండి, పిల్లలు అవసరం వెనక్కి కూర్చుంటారు. ఓకే ఓకే, పర్లేదు. ఓకే, 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. ఈ చివరి దినం, ఈ ఉదయకాల కూటములో దేవుని స్తోత్రం. 2 చేతులు పైకెత్తి ప్రభువానికి స్తోత్రమని చెప్పండి. సర్వోన్నతుడానికి స్తోత్రమని చెప్పండి. మహాగణుడానికి స్తోత్రమని చెప్పండి. శరీరులకు దేవుడానికి స్తోత్రమని చెప్పండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రమని చెప్పండి. జీవాధిపతి నీకు స్తోత్రమని చెప్పండి. మమ్మల్ని నడిపించేవాడా మీకు స్తోత్రమని చెప్పండి. మమ్మల్ని ఆదరించేవాడానికి స్తోత్రమని చెప్పండి. మీ మనసంతా దేవుడితో నింపబడాలి. మీ మనసంతా దేవుని వాక్యంతో నింపబడాలి. మరొక సంవత్సరం రాగలమో లేదో నాకు తెలియదు. ఇది చివరి రోజు ఉదయ కాలమున మీ పరిపూర్ణముగా నిర్దయాన్ని ఇవ్వగలిగితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదముతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో, భూలోక సంబంధమైన ఆశీర్వాదముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరికి వస్తుంది ఈ పాట. ఈ పాట తెలియని వారు ఉండరు నాకు తెలిసి. అందరికి వస్తుంది. దైవజన్ లేసన్న గారు పాడిన ఒక అద్భుతమైన పాట. చప్పట్లు, మౌనంగా ఎవరండొద్దు. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే ఒక పాట భాషాన్ని వినియోగించుకో. చప్పట్లు కొడతా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చప్పట్లు.
దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా చప్పట్లు అందరూ మౌనంగా ఉండద్దు ధన్యమైన పరిచర్యలో మీరున్నారు మీరు పరలోకపు గవిని అడుగు పెట్టారు ఇది పరలోకపు గవిని పరిశుద్ధుడి నివాసం ఉండే స్థలం గ్లోరీ ఆమేన్ ఆమేన్ బలహీనతల యందునా అవమానముల యందునా నరజినాను కృంగినాను నీ కృప కలిగి ఉందునే బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము యేసు బంధము మనతో యేసు బంధము 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించును యేసయ్యా 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 రాజా జగమెరిగిన నా యేసు రాజా 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 రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము యేసు బంధము మనతో యేసు బంధము 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 ఆరాధన 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 నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ఈ 3వ రోజున నా దేవుడు నాతో మాట్లాడాలి ఆయన కోరుకుంటావా నాతో మాట్లాడు ప్రభువా అని నీ హృదయానికి ఒక్కసారి నా హృదయంలోకి రండి ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక్కసారి అడుగుతావా అలా అడిగితే నువ్వు ధన్యుడు అలాగడిగితే నువ్వు ధన్యుడు కారణము వాక్యము బ్రతికిస్తుంది ఆ వాక్యమై ఉన్న దేవునితో మాట్లాడతాడు వాక్యమై ఉన్న దేవునితో మాట్లాడతాడు గత 8 సంవత్సరాలుగా ఈ మాట పలుకుతూనే ఉన్నాను నేనైతే బాగుపడ్డాను మీరు బాగుపడలేదంటే ఆయన మాట మీరు తీసుకోలేదేమో మీరు బాగుపడలేదంటే దేవుడి వాక్యం మీరు తీసుకొని వెళ్ళట్లేదేమో ఈరోజు ఒక చిన్న సలహా నువ్వు అటు ఇటుగా చూడకు వెనక ముందు చూడకు ఈరోజు నేను వాక్యం విని వెళ్తాను వాక్యాన్ని పట్టుకొని వెళ్తాను ఆ యాండ్రోస్ గారు బాగుపడినట్టుగా నేను బాగుపడతానని ఒక ఆలోచన చేయగలిగితే నన్ను దీవించిన దేవుడు
నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను వాడుకుంటున్న దేవుడు, పలు చోట్ల సాక్షిగా ఉంచిన దేవుడు, అనేక ప్రాంతాలు కదిలించడానికి ఈ దీనిని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు, మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. అరుణ్ కుమార్ గారిని వాడుకున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? బలహీనులను ఆయన బలపరిచేవాడు, పనికి మాలిన వారిని వాడుకున్న దేవుడైనా నువ్వెలాంటి స్థితిలో ఉన్నా ప్రభువా నాతో మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నా దేవునికి సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, ఆరాధనకు యోగ్యుడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు. నీ దాసుడు నీ సన్నిధిలో చేసిన ఆరాధన మీరు అంగీకరించారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది కూర్చున్న వారందరికీ మీ దీవెనలు అనుగ్రహించి నీ పక్షాన మీ దాసుడు మాట్లాడటానికి నిలబడుతుండగా పరలోకము నుండి ప్రభువా మీరు మీ స్వరాన్ని మీ దాసుని ద్వారా కూర్చున్న వారందరికీ వినిపించి మహిమ పొందమని, నీ దాసుని స్వరాన్ని బూరగా తీసుకొని మీ స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తూ ఘనత పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.